మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 73 గ్రంథములలో యేసు అనే అంశం 26వ భాగంగా యోవేలు గ్రంథంలో యేసు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యోవేలు గ్రంథంలో యేసు పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చువానిగా దర్శనమిస్తారు. In the book of Joel, Jesus appears as the Holy Spirit baptizer. అసలు నూతన నిబంధనలో 2 ముఖ్యమైన ఆశీర్వాదాలండి. 2 blessings of the New Testament are forgiveness of sins through the death of Jesus on the cross, and the other one is Holy Spirit baptism. యేసు ప్రభు ఈ 2 ఆశీర్వాదాలని మనకిస్తారు. అందువలన మనం ప్రభు దగ్గరికి ఈ 2 కోసం వెళ్ళాలన్నమాట. యేసు అనే పేరు నాకు అర్థము ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి రక్షిస్తాడు. జీసస్ మీన్స్ ద వన్ హూ డెలివర్స్ హిస్ పీపుల్ ఆర్ సేవ్స్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్, తన శిలువ మరణం ద్వారా. కనుక మనము యేసు ప్రభు దగ్గరికి పాప క్షమాపణ కొరకు వెళ్ళాలి. ఆయన రక్తంలో మనల్ని కడుక్కోవాలి. ఆయన వాక్యంతో కూడా ఆయన మనల్ని శుద్ధి చేస్తారు. నిన్న మనం చదువుకున్నాం కదా, ఎఫెసీ 5:26లో వాక్యంతో మనల్ని శుద్ధి చేస్తారనమాట. అందుకే యోహాన్ 15:3లో నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి అని ఉంటుంది. అందుకే రోజు వాక్యం చదవాలండి, చదువుతూనే ఉండండి. మీకు అర్థం కాకపోని గిన్నెలు లేకపోతే ఏమైనా మురికి ఉందనుకోండి, కడుగుతా ఉంటే తెల్లగా అయిపోతాయి కదా. మురికి బట్టలు నీళ్ళలో సర్ఫ్ నీళ్ళలో వేస్తే నాని మురికిపోయి మంచిగా అయిపోతాయి కదా. అలాగే మన ఆత్మ, మన మనస్సు, ఆ తర్వాత మన శరీరం అంటే కళ్ళు, చెవులు, నాలుక ఈ దేవుని వాక్యంతో కడుగుతూనే ఉండాలి, కంటిన్యూస్గా కడగాలి. అప్పుడు మనం శుద్ధి అయిపోతామన్నమాట. ప్రాణాత్మ శరీరాలు మనకి శాంతినొసగు దేవుడు యేసుక్రీస్తు వచ్చు నాటికి మీ ఆత్మ శరీరములను శుద్ధి చేయునుగాక. పరిశుద్ధ ఆత్మ అన్నమాట. యేసుక్రీస్తు వచ్చే నాటికి మన ప్రాణాత్మ శరీరాల్ని ఆయన శుద్ధి చేస్తాడు. నాలుక నిండా దేవుని వాక్యం, కళ్ళ నిండా దేవుని వాక్యం, చెవుల నిండా దేవుని వాక్యం, మనస్సు నిండా దేవుని వాక్యం, హృదయం నిండా. దీన్నే బ్యాప్టిజం అంటారు, నీళ్ళలో మునగడం. ఈ వాక్యం అనే నీళ్ళలో మనం మునగాలి ప్రతిరోజు. ఇంకా ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయానికి వెళ్దామండి. బాప్తిస్మ యోహాను అక్కడ ఆయన బోధిస్తాడు, మీరు హృదయ పరివర్తన చెందండి, దేవుని రాజ్యము సమీపించింది. అంటే యేసు ప్రభు దేవుని రాజ్యం అంటే దేవుడే అన్నమాట. ఒక రాజ్యంలో రాజు ఎవరు ఉంటారు కదా, మన హృదయంలో రాజు యేసు రాజ్యం అన్నమాట, దేవుని రాజ్యం. యేసు ప్రభు పరలోకం నుంచి కిందికి వచ్చేసారు కనుక మీరు హృదయ పరివర్తన చెందండి అంటాడు. అంటే కింది వాటిని ఇప్పుడు ఇంకా ప్రేమించొద్దు. ఇప్పుడు పైనుంచి వచ్చిన ఆ రాజు, యేసు రాజు, పరలోక రాజుని మనం ప్రేమించాలి అని చెప్పి మీరు హృదయ పరివర్తన చెందండి అంటే మీరు ఏం చేయాలంటే లూకా 3లో చెప్తారండి 10 నుంచి. ఆహారం ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో పంచుకోండి, మరి బట్టలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో పంచుకోండి. అలా అని హృదయ పరివర్తన అంటే అవినీతి అంతా వెళ్ళిపోయి యేసు ప్రభు రావాలంటే ప్రేమ రాజు మన హృదయం నిండా ప్రేమ కరుణ ఉండాలన్నమాట అని చెప్తూ ఏమంటాడంటే హృదయ పరివర్తన నిమిత్తము నేను మిమ్ము నీటితో బాప్తిస్మమిస్తున్నాను, కానీ నా వెనుకాల ఒక గొప్ప వ్యక్తి, నాకంటే గొప్ప వ్యక్తి రాబోతున్నాడు. ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. ఆయన మిమ్మల్ని అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడు అని చెప్తున్నారు. హీ విల్ బ్యాప్టైజ్ యూ విత్ ఫైర్ అండ్ విత్ హోలీ స్పిరిట్ అన్నమాట.
ఈ రెండు అండి ముఖ్యమైనవి. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ త్రూ ద డెత్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్, తర్వాత హోలీ స్పిరిట్ బ్యాప్టిజం. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళి మన కోసం తన రక్తాన్ని అర్పించి మన పాప క్షమాపణ కొరకు, తర్వాత మనకి పరిశుద్ధాత్మని ఇవ్వమని తండ్రిని ప్రార్థించి మరి పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మని కుమ్మరించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కుమ్మరిస్తూనే ఉన్నారనమాట. దేవుని వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ, ఎజెకియెల్ 2:2లో ఎజెకియెల్ అంటాడు, దేవుని యొక్క వాక్యం నా లోపలికి వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ నాలోనికి ప్రవేశించింది. వాక్యము ఆత్మ. మరియ తల్లి కూడా వాక్యము, ప్రభు నీతో ఉన్నారు, ఆత్మ అన్నమాట. వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ బికమ్స్ జీసస్. కలీముల్లాహి రుహుల్లాహి ఈసల్ మసీ అంటారనమాట. అంటే యేసు ప్రభు వాక్యము ఆత్మ ఈ రెండు కలిసి. సో యేసు ప్రభు మనకి పరిశుద్ధాత్మ, ఈ రెండు కనుక ఎప్పుడు మనం దాహం కొనాల్సింది దేనికంటే ముందు మన పాప క్షమాపణ, తర్వాత పరిశుద్ధాత్మ, ఈ రెండు అన్నమాట. అయితే ఇక్కడ యేసు ప్రభు పరిశుద్ధాత్మతో మనకి బాప్తిస్మం ఇచ్చు వానిగా ఆయన యోవేలు గ్రంథంలో మనకి దర్శనమిస్తారండి. యోవేలు 2:28 అన్నమాట. మనం చూద్దాము. యోవేలు గ్రంథం ఏంటి అంటే పశ్చాత్తాపడమని పిలుపు అన్నమాట. యాక్చువల్గా 16 ప్రవక్తల గ్రంథాలు చూస్తే ద బాటమ్ లైన్ సమరీ ఆఫ్ ఎవ్రీ బుక్ ఆఫ్ ద ప్రాఫిట్ ఈస్ దట్ వీ రిపెంట్ ఫర్ అవర్ సిన్స్ అండ్ కమ్ బ్యాక్ టు జీసస్. మనము అన్ని ప్రవక్తల గ్రంథాలు సమరీ ఏంటంటే ఒకటండి, మనం పాపాలకి పశ్చాత్తాపడి యేసు ప్రభు శిలువ చెంతకొచ్చి ఆయన రక్తంలో మనల్ని కడుక్కొని పాప క్షమాపణ పొంది నీతి వస్త్రం, రక్షణ వస్త్రాన్ని పొంది మనం రక్షణ పొందాలన్నమాట. 16 మంది ప్రవక్తలు అదే బోధిస్తారు. బాప్తిస్మ యోహాన్ అదే బోధిస్తాడు. యేసు ప్రభు అదే బోధిస్తాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు అపోస్తులు, పౌలు అందరూ కూడా అదే బోధిస్తారు. పౌలు చెప్తాడు అపోస్తుల కార్యాలు 17:30 మీరు చదివితే, ఇప్పటి వరకు ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నివసించారు, దేవుడు వదిలేశారు. కానీ ఇప్పుడు అన్ని చోట్ల అన్ని దేశాల్లో అందరూ కూడా పశ్చాత్తాపడాలి. టైం హ్యాస్ కమ్, ప్రభు దినం వస్తుంది, అది కూడా ఈయన చెప్తాడండి. అయితే ఏం జరుగుతుందంటే యోవేలు, యోయల్ హీబ్రూ భాషలో అవుతాయి. యో అంటే యావే, ఎల్ ఈజ్ గాడ్, యావే ఈజ్ గాడ్ అంటే ఈ విశ్వదాత్రికి ఆయననే దేవుడు. యావే ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద హిస్టరీ, విశ్వాన్ని నడిపించేది సమస్తము కూడా. నేచర్ అండ్ నేషన్స్ ఆర్ అండర్ హిస్ కంట్రోల్, కింగ్స్ ఆర్ అండర్ హిస్ కంట్రోల్. ఆయన ఏది చేయాలంటే అది చేస్తాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు, హీజ్ ఆల్ మైటీ, ఎల్ షడాయ్. యోబు కూడా అంటాడు 42:2లో, యు ఆర్ ఆల్ మైటీ, ఎల్ షడాయ్. నేనెవరు ఆపలేరు, నువ్వు చేయాలనుకున్నది చేస్తావు ప్రభు అని. అది మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ఏది జరుగుతుందంటే పైన ఉన్న దేవుని యొక్క ఆధీనంలో దేవుని చిత్తమే జరుగుతుందన్నమాట. దేవునికి దూరంగా వెళ్ళిపోయి సొంత చిత్తం చేసి ఉపదేశకుడు గ్రంథంలో సొలొమోన్ అంటాడు అంత వ్యర్థమే అని, శరీరం చెప్పినట్లుగా జీవించి. అలా కాదు, దేవుని వాక్యానికి అందరూ విధేయించాలి. నేచర్ కూడా విధేయిస్తూ ఉందన్నమాట. సో ఈ ప్రజలు యూదా ప్రజలండి, కింద ఉన్న యూదా ప్రజలు. ఇజ్రాయెల్ దేశంలో ఉత్తర ఇజ్రాయేలు, దక్షిణ యూదా అంటారు. ఈ యూదా ప్రజలు దేవుని మాట వినడం లేదన్నమాట. అందువల్ల దేవుడు ఏం చేస్తారంటే మిడతల దండుని పంపిస్తారండి. ఐగుప్తులో 8వ అరిష్టంలాగా ఈ మిడతలు వచ్చేసి ఏం చేస్తున్నాయంటే పంట తినేస్తున్నాయి. ఒక యుద్ధానికి వచ్చే సైనికుల్లాగా వచ్చి పంట, ద్రాక్ష పంట తినేస్తున్నాయి, అంజూర పంట, గోధుమలు, యవలు. ఎంత అంటే అసలు దేవునికి సమర్పించడానికి కూడా ధాన్యం లేదు, ద్రాక్ష రసం లేదు. అట్లాంటి పరిస్థితులు అందరూ ఆకలితో ఏడుస్తున్నారు. దేవునికి ఇంకా వేరే మార్గం దొరకలేదు. వీళ్ళు కడుపు మాడితే కానీ నా దగ్గర వస్తారని. మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు కూడా సడన్గా ఇలా జరిగిపోయింది, సడన్గా ఆస్తంతా ఇదైంది, సడన్గా అనారోగ్యం వచ్చేసింది, సడన్గా ఇలా జరిగింది అంటే మేబీ ఇట్ ఈస్ వార్నింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గరికి రండి. అనారోగ్యం వచ్చినప్పుడు దేవునితో మరి
పశ్చాత్తాపడడానికి, సమాధాన పడడానికి అదొక టైము. అలాగే అందరు రోగుల కొరకు ప్రార్థించాను అన్నమాట. అట్లా అలాగే ఇక్కడ కూడా అన్ని పంటలు మిడతలు తినేస్తున్నాయన్నమాట. గొంగలి పురుగులు వచ్చి తినేస్తున్నాయి, లేకపోతే చీడ పురుగులు వచ్చి తినేస్తున్నాయి, పసర పురుగులు, మిడతలు అన్నీ తింటున్నాయి. అప్పుడు దేవుడు చెప్తారు, ఇప్పుడు ఇంకా వాళ్ళకేం లేదు కదా, యోవేలు నువ్వు వెళ్ళి ఇప్పుడు ప్రవచించాను. అప్పుడు ఆయన ప్రవచిస్తాడనమాట. ఇదిగో ఇప్పుడు ఎప్పుడైనా ఇలా జరిగిందా? వృద్ధులారా రండి, మీ జీవితంలో ఎప్పుడైనా మీరు ఇలా చూసారా? రండి, యవ్వనులారా రండి, యాజకులారా రండి, త్రాగుబోతులారా రండి, మధుపాన ప్రియులారా రండి. మీకింకా త్రాగడానికి ఇంకా దొరకదు, మధుపానం దొరకదు. అబ్బా, నేను ఇది చదివినప్పుడు మాత్రం అనుకున్నా, ప్రభా ఇది ఒక్కటి చేయొచ్చు కదా నాయన, ఇది ఒక్కటి చేస్తే ఎన్ని లక్షల కుటుంబాలు బాగుపడతాయి, తల్లులు ఏడ్చే పని ఉండదు, భార్యలు ఏడ్చే పని ఉండదు, అదొక్క ప్రొడక్షన్ ఆపేసేయండి ప్రభా. ఇంకా అప్పుడు ఆయన చెప్తాడు, పిలుస్తాడనమాట, మీరు రండి అందరూ వచ్చి ఉపవాస ప్రార్థన చేయండి, మీ పాపాలకి పశ్చాత్తాపడండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తారు. క్షమించిన తర్వాత మీరు ఏది కోల్పోయారో అది కూడా మీకు ఇస్తారు. రండి అన్నప్పుడు వాళ్ళు వస్తారండి, అందరూ వస్తారు. ఇప్పుడైనా మీకు ఏది లేదు తినడానికి. యోవేలు 2:12 అండి. ఇప్పుడైనా మీరు పూర్ణ హృదయంతో రండి, ఊరికే గోనె పట్ట ధరించుకొని బూడిద మీద కూర్చొని బాహ్యపరమైనటువంటి ఉపవాసం కాదు, మీ గుండెలు బ్రద్దలు చేసుకోండి. మీ హృదయంలో మార్పు రావాలి, మీ హృదయం దేవుణ్ణి ప్రేమించాలి. అందరూ రండి, వివాహమైన వాళ్ళు కూడా రండి, యాజకులు కూడా రండి. దేవుని బలిపీఠం దగ్గర మీరు విలపించండి. ఏమని విలపించాలి? ప్రభా, ఇదిగో మా మీద దయ చూపించు ప్రభా, దిక్కులేని వాళ్ళకి దయ చూపించేవాడు నువ్వే తండ్రి. అన్య జాతులు మమ్మల్ని గేలి చేసి మీ దేవుడు ఎక్కడున్నాడు, మా దేవుడు గొప్ప దేవుడు అంటారే, మరి మీకు ఇప్పుడు తినడానికి లేకుండా అయిపోయింది అని వాళ్ళు చిన్న చూపు చూచి మమ్మల్ని గేలి చేయకుందరు గాక, కరుణ చూపించండి ప్రభు అని మీరు ప్రార్థించండి అంటే అప్పుడు వాళ్ళు ప్రార్థిస్తారండి. 2వ దినచర్యలు 7:14 ఇదో నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గాల్ని విడిచిన ఎడల నేను పరలోకం నుంచి వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళని స్వస్థపరిచి వాళ్ళ దేశాన్ని నేను స్వస్థపరుస్తాను, వాళ్ళని ఆశీర్వదిస్తానని చెప్తారనమాట. అందరూ పశ్చాత్తాపడతారండి. తినడానికి ఏం లేదు, దేవునికి ఇవ్వడానికి ఏం లేదు. పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు మళ్ళా సందేశాన్ని ఇస్తారనమాట. ఇప్పుడు మీరు పశ్చాత్తాపడ్డారు కదా, కాబట్టి ఇప్పుడు మీరు సంతోషంగా ఉండండి. నేను పంపినటువంటి మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు తినివేసిన సంవత్సరంలో పంట అంతా నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను. దేవుడే పంపించారంటే ఈ పసర పురుగులు ఇవన్నీ పురుగులు అంటే మీరు ఎట్లా తీసుకోవాలి? మిడతలు అంటే పిచాచులండి. గాడ్ విల్ యూజ్ డీమన్స్, హెల్ టు పనిష్ ద పీపుల్. అహబ్ రాజే ఒక ఉదాహరణ అన్నమాట. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మీరు చదివితే అక్కడ అగాధం నుంచి మిడతలు వచ్చేస్తాయి. నొసటి మీద పరిశుద్ధాత్మ ముద్ర లేని వాళ్ళని అవి కరుస్తాయి. అప్పుడు వాళ్ళు చనిపోరు, కానీ 5 నెలలు అన్నమాట. దే విల్ స్ట్రైక్ ద పీపుల్ విత్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఫర్ 5 months అని ఉంటుందన్నమాట. అంటే మరణం రాదు, కానీ వేదన అన్నమాట, భరించలేని వేదన. మనకి పరిశుద్ధాత్మ రక్షణ లేనప్పుడు మీ మిడతలు, కోవిడ్ వైరస్, అనేకమైన ఎన్ని రోగాలండి, అబ్బా ఎన్ని రోగాలు. ఎక్కడ చూసినా కిడ్నీస్ ఫంక్షన్ కావట్లేదు, హార్ట్ సడన్గా 1 minute చనిపోతున్నారు, లేకపోతే 4th stage క్యాన్సర్ సడన్గా చనిపోతున్నారు. బిజినెస్ చూస్తే బిజినెస్ సడన్గా ఇట్లా అయిపోయింది. పిల్లలు, కుటుంబాలు సరిగ్గా ఉండట్లేదు, విడిపోతూ ఉన్నారు. ఏంటి హెచ్చరిక? మనము మన చెడు మార్గాల్ని విడిచిపెట్టేద్దాం, దేవుని వాక్యం ప్రకారం జీవిద్దాం. వాక్యాన్ని చదివి దాన్ని పాటించడమే ప్రార్థన అండి.
అన్నీ ఇస్తానని చెప్తారు. యోవేలు 2:25 అండి. రిస్టోరేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ప్రొద్దున ప్రభు చెప్తున్నారు, రిస్టోరేషన్ ఆఫ్ గుడ్ హెల్త్ అని కూడా చెప్పమ్మా. నేను వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెడతారో వాళ్ళని స్వస్థపరుస్తాను. అయితే అన్ని రోగాలు పాపం వల్ల రావండి. కొన్ని పెద్ద వయసు వల్ల, ఓల్డ్ ఏజ్ వల్ల వస్తాయి. మోకాళ్ళు అరిగిపోవడం, అట్లా కొన్ని వయలేషన్ ఆఫ్ న్యాచురల్ లాస్, రాత్రిలో పడుకోకుండా ఉండడము, రాత్రి పని చేయడము, చాలా రాత్రిలో తినడము, అలా చాలా రీజన్స్ ఉంటాయండి. వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ దిస్ అన్నమాట. పాపం వల్ల కూడా రోగం వస్తుంది. మనం మత్తయి 9లో పక్షవాత రోగి, అలాగే యోహాను 5లో బెత్సైదా కోనేటి వద్ద పక్షవాత రోగి 38 years జీసస్ ఆయనను స్వస్థపరిచి అంటారు, ఇదిగో నీకు ఇప్పుడు స్వస్థత కలిగింది కదా, నువ్వు ఇంకా పాపం చెయ్యకు అని. అయితే ఇంకా మొదటిది ప్రజలు పశ్చాత్తాపడాలండి. రెండోది మీరు పశ్చాత్తాపడినప్పుడు రిస్టోరేషన్, ఏదేది కోల్పోయారో, మీరు ఆరోగ్యం కోల్పోయారా, ఆస్తి కోల్పోయారా, లేకపోతే వివాహాలు బ్రేక్ అయినాయా, అన్నీ నేను సరి చేస్తానని చెప్తున్నా. గాడ్ విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్ అండి. మీ ప్రాపర్టీ, పొలాలు కోర్టులో ఉన్నాయా, అది కూడా ఇస్తారు. న్యాయాధిపతి న్యాయం చేస్తారు. మూడోది ఏంటంటే, ఈ లోక సంబంధమైన ఆస్తులు ఇవ్వడమే కాదు, ఆరోగ్యం ఇవ్వడమే కాదు, ముఖ్యమైనది ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధాత్మని నేను మీకు ఇస్తాను. అది పరలోక ఐశ్వర్యం అన్నమాట. ఎఫెసీ 1:3లో ఉంటుంది. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి అన్ని స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు అన్నమాట. అది పరిశుద్ధాత్మ నేను ఇస్తానని చెప్తారండి. ఇది మూడవది అన్నమాట. 3 భాగాలు. ఇందులో ఏముంటుందంటే యోవేలు గ్రంథం 2:28 అండి. రోజు మీరు ఇది అడగండి. ఇది మీరు ఇలా బుక్ తెరిచి, బైబిల్ తెరిచి నోటితో చదవండి. ప్రభా ఇది మాకు జరుగును గాక. నేనైతే అందరికీ అదే నేర్పిస్తానండి. నోటితో దేవుని వాక్యం చదవడమే ప్రార్థన. యోవేలు 2:28, అంత్య దినాల్లో ఈ విధంగా జరుగుతుంది. నేను అందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. మీ పుత్రికలు నా సందేశాన్ని చెప్తారు, మీ యువకులు దర్శనాలు గాంచుతారు, మీ ముదుసలులు కలలు కంటారు. ఆ దినంన నా సేవకులకు స్త్రీ పురుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. ఇంకా తర్వాత ప్రభు దినం అన్నమాట. దాన్ని గురించి కూడా ఇక్కడే ఉంటుందండి. అక్కడ ఆకాశంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. సూర్యుడు కాంతి విహీనుడు అవుతాడు, చంద్రుడు రక్తవర్ణం, ఆకాశంలో అనేకమైనవి, నెత్తురు, రక్తము, ఇవన్నీ కూడా చెప్తారు. కానీ చివరిలో ప్రభు నామమును ప్రార్థించేడు వారందరూ కూడా రక్షణ పొందుతారు. ఇదేనండి రక్షణ సమయం అన్నమాట. కనుక అందరం కూడా ప్రభు వైపు చూసి మన పాపాలని ఒప్పుకొని తర్వాత మనం కోల్పోయింది తిరిగి పొందుదాం. ఎవరు అనారోగ్యంతో ఉండాలి, ఏ కుటుంబం విడిపోవాలి అని, లేకపోతే ఎవరు ఆస్తులు కోల్పోవాలని దేవుని చిత్తం కాదండి. అలాగే దేవుని చిత్తం ఏంటంటే మనందరం పరిశుద్ధాత్మని పొంది, పరిశుద్ధాత్మ ఆలయంగా మన హృదయం మారి వాక్యాన్ని చదివి దాన్ని పాటించాలి. ముగించే ముందు నేను ముఖ్యాంశాలు చదువుతాను. మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొనండి. ఎందుకంటే ఒక్కొక్క గ్రంథము కొంచెం క్లుప్తంగా నేను చెప్తూ ఉన్నాను. మీరు విత్ దిస్ నాలెడ్జ్ ఇఫ్ యూ రీడ్ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ దేవుని హృదయం ఏంటి అని ప్రవక్తల ద్వారా మనకి తెలుపబడిందండి. కనుక ఆయన ఏం కోరుకుంటున్నారో అది చేయాలి, కానీ మన మనస్సు కోరుకునేది లేదా లోకం ఏం చేస్తుంది మనం చేయకూడదు. యోవేలు గ్రంథంలో యేసు పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చువానిగా దర్శనమిస్తాడు. ఇన్ ద బుక్ ఆఫ్ జోయల్ జీసస్ అపియర్స్ యాజ్ ద హోలీ స్పిరిట్ బ్యాప్టైజర్. యోవేలు గ్రంథంలోని 3 ముఖ్యాంశములు. ప్రజలు పశ్చాత్తాపపడవలేను. అధ్యాయాలు వచనాలు మీరు చూసుకోండి. 2:12-17.
అప్పుడు వారు కోల్పోయిన దాన్ని తిరిగి పొందెదరు. 2:18-27. పరిశుద్ధాత్మ కుమ్మరింపు 2:28-32 వరకు. ఇది ప్రతిరోజు మీ పిల్లల కొరకు మీ కొరకు అడగాలండి. 3 మెయిన్ థీమ్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ జోయల్. ఇన్ హీబ్రూ ఇట్స్ కాల్డ్ యోయల్ అండి, చెప్పాను కదా. పీపుల్ షుడ్ రిపెంట్ ఫర్ దేర్ సిన్స్, రిస్టోరేషన్ ఇన్ డబుల్ మెజర్, అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుడు లేని జీవితము మిడతలు తినేసిన పైరు లాంటిదండి. మన హృదయమే ఒక పొలం కదా, మరి ఆ పొలము ఫలించే టైంలో మిడతలు తినేస్తున్నాయంటే మన హృదయంలో ఉన్న మిడతలు ఏంటి అని అంటే 7 డెడ్లీ సిన్స్ అని అంటారండి. గుంట నక్కల్ని పట్టుకోండి, అవి మన ద్రాక్ష తోటని పాడు చేస్తున్నాయని పరమగీతాలు 2:15 ప్రియుడే అంటాడనమాట. ఏంటి అనంటే తిండిపోతనము, సోమరితనము, త్రాగడము, గర్వము, కోపము, అసూయ, ఇవన్నీ కూడా ఈ పురుగులు మన పొలాన్ని తినేస్తే మనం ఎట్లా ఫలిస్తాం చెప్పండి. దేవుడు లేని జీవితము మిడతలు తిన్న పైరు లాంటిది అది అన్నమాట. సొలొమోన్ రాజు చూడండి, ఉపదేశకుల్లో ఏం చెప్తాడు, దేవుడు లేకుండా ఉంటే అంత వ్యర్థమే అని చెప్తాడు. కనుక మనము పశ్చాత్తాపడి ప్రభు కొరకు ఫలిద్దాము. పరిశుద్ధాత్మని పొందాలండి. పరిశుద్ధాత్మని పొందని వాళ్ళు పరలోకానికి రారు. యోహాన్ 3:3-5 యేసు ప్రభు నికోదేముకి చెప్తారు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. నీరు అంటే దేవుని యొక్క వాక్యం అండి, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. మనం శరీరం ద్వారా అమ్మ నుంచి శరీరంలో పుట్టాము, మరి పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మలో పుట్టాలి. పరిశుద్ధాత్మ మనల్ని గర్భం ధరించాలి. నేను అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను మొన్న యవనస్తుల కొరకు అన్నమాట. ప్రభా మీరు గర్భం ధరిస్తే వాళ్ళకి మీ హార్ట్, మీ హృదయం, మీ మనస్సు, మీ శరీరం వస్తుంది, మీ నేచర్ వస్తుంది. మీరు గర్భం ధరించి కనండి, అప్పుడు మిమ్మల్ని పోలి ఉంటారు మా పిల్లలు, మా యవనస్తులు అని రాత్రి అయితే ప్రార్థన యవనస్తుల కొరకు అన్నమాట. మనం ఇలా ప్రార్థన చేద్దాం. అమ్మ నుంచి పుట్టాము, అమ్మ శరీరం వచ్చేసింది కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని గర్భం ధరించి మనల్ని కనాలి, దాన్ని తిరిగి జన్మించుట అని యేసు ప్రభు వివరిస్తారండి యోహాన్ 3. పరిశుద్ధాత్మ కొరకు దాహం కొనాలి. దాహం కొన్న వాళ్ళు నా దగ్గరికి రండి, నేను దాహం తీరుస్తాను అని చెప్తారు. పరిశుద్ధాత్మ దాహము దేవుడు మనందరికీ కలగజేయుదురుగాక. అలాగే వాక్య దాహం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీ సిలువ మరణం ద్వారా మమ్మల్ని రక్షించారు పాపం నుండి, మరి రోగం నుండి, శాపం నుండి, నరకం నుండి. అలాగే మాకు పరిశుద్ధాత్మనిచ్చి ఎలా మీరు అపోస్తులకి పరిశుద్ధాత్మనిచ్చారు ప్రభా, ఎలా మీరు సౌల్ని దర్శించి పౌలుగా మార్చారు, మా అందరికీ కూడా పరిశుద్ధాత్మని దయచేయండి. అంత్యదినములలో ఇలాగున జరుగుతుంది అని మీరు వాగ్దానం చేశారు యోవేల్ ప్రవక్త ద్వారా. ఆ వాగ్దానం మాకు నెరవేర్చండి. అయితే దానికి ముందు మేము పశ్చాత్తాపడాలి. మా పాపాలేంటో తెలియాలంటే అప్పుడు కూడా మాకు పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు పాపాలని ఒప్పిస్తారని రాయబడి ఉంది. కనుక పరిశుద్ధాత్మ దేవ, మా మనస్సాక్షిని యేసు రక్తంలో కడిగి మా పాపాలను ఒప్పించి పశ్చాత్తాపడడానికి మా కృప దయచేయండి తండ్రి. మేము కోల్పోయిందంతా ఇవ్వండి. ఎవరెవరు నాయన ఈ వాక్యం వింటున్నారో వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. విడిపోయిన దంపతులు కలుసుకొందురుగాక తండ్రి. ఎవరి ప్రాపర్టీస్ అన్యాయంగా తండ్రి ఆక్రమించుకున్నారో మరి దోపిడీదారులు, వాళ్ళకి ఇవ్వండి. మీరు న్యాయాధిపతి అయిన దేవుడు తండ్రి. అన్నీ కూడా కోల్పోయిందంతా కూడా రెండంతలుగా దయచేయమని, ముఖ్యంగా పరిశుద్ధాత్మని దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీరు కోల్పోయిన ఆస్తి, సమాధానం, సంతోషం, ఆరోగ్యం మీకు తిరిగి దయచేసి
పరిశుద్ధాత్మని కూడా ఇచ్చి యేసు ప్రభుకి సాక్షులుగా జీవించే కృప మీకు దయచేయుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.